హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. బయట చూసారా అసలు ఎంత బాగుందో కదా. ఇప్పుడు టైము 7 అసలు మంచు చూడండి ఎలా ఉందో. ఇంట్లో అంత వేడిగా అంటే అంత చలిగా లేదు, కొంచెం వేడిగానే ఉంది. కానీ బయట మాత్రం అసలు చాలా మంచు, ఆ పిచ్చుకల సౌండ్లు ఎంత ప్రశాంతంగా ఉంటుందోనండి. ఏమైనా ఉదయం లేస్తే మాత్రం ఆ నేచర్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం తెల్లారిపోయింది అంటే ఇంకొక 8-9 అలా వచ్చేస్తే మాత్రం హడావిడి బైక్ సౌండ్లు, ఇంక హారన్ సౌండ్లే వినిపిస్తూ ఉంటాయి కదా. సో నాకైతే చాలా ఇష్టం. ఖచ్చితంగా ఉదయాన్నే లేచిన వెంటనే అలా వెళ్ళి చూసుకుంటానమాట కొంతసేపు బాల్కనీలోకి వెళ్ళి. సో మీకు కూడా ఆ పిచ్చుకల సౌండ్లు వినిపిద్దామని చెప్పేసి ఆ వీడియో అయితే తీశాను. ఆ తర్వాత ఇంకా యాజ్ యూజువల్ లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నా. ఇంక ఇవాళ ఏంటి అంటే పిల్లలు వెళ్ళట్లేదు స్కూల్కి, మా వారికి ఒకళ్ళగే అనమాట. సో అందుకని దానికోసం దొండకాయ ఫ్రై చేస్తున్నాను. ఇంకా అలాగే రైస్ పెట్టేశాను. ఇంక ఇడ్లీలోకి చట్నీ, అంటే ఎలాగో అందరికీ కావాలి కాబట్టి ఇంక ఇడ్లీలోకి చట్నీ అదే చట్నీ చేస్తూ ఉన్నాను. పల్లీ చట్నీయే, కాకపోతే ఆ కడాయిలో కొంచెం ఆయిల్ ఉందన్నమాట. అందుకని కొంచెం ఆయిల్లోనే పల్లీలు ఫ్రై చేసేసాను. మామూలుగా అంత ఆయిల్ వేయను పల్లీలు ఫ్రై చేయడానికి. సరే ఇప్పుడు ఎలాగో దొండకాయలు ఫ్రై చేద్దాం కదా అనేసి ఇంకా మళ్ళీ తీయడం ఎందుకులే అని అదే కడాయిలో పల్లీలు పచ్చిమిర్చి ఫ్రై చేసేసాను అనమాట. ఆ తర్వాత అది మిక్సీ జార్లోకి తీసేసాను. ఇంక ఇక్కడైతే పోపు పెట్టేసుకుంటా ఉన్నా. మామూలుగా అయితే దొండకాయ ఫ్రైకి ఉల్లిపాయ కూడా వేస్తాను, కాకపోతే ఇంక ఇవాళ బద్ధకంగా ఉందండి. అసలు ఎందుకో ఈ చలికాలం వల్ల ఏమో తెలియట్లేదు కానీ లెగలేకపోతున్నాను. లేచినా సరే అంత యాక్టివ్గా పని చేసుకోలేకపోతున్నాను. అంటే అలా కూర్చొని ఏదైనా తాగుతూ అలా కూర్చొని ఉండాలనిపిస్తుంది. సో అందరికీ అలాగే ఉంటుంది కానీ తప్పదు. యాక్చువల్గా అయితే బాక్స్ వద్దు, మా వారిని క్యాంటీన్లో తినేయమని చెప్దాం అనుకున్నాను. కానీ ఎందుకో అస్సలు మా ఆయనకి ఇష్టమే ఉండదు. ఇంక అందుకని చెప్పేసి ఇంక వండుతున్నా అనమాట. రసం ఉన్నాయి, ఏం పెట్టద్దు నువ్వు, రసం పెట్టి ఏమంటారు ఒక చిన్న ఆమ్లెట్ లేకపోతే ఏదైనా ఈ బెండకాయ వేపుడు, దొండకాయ వేపుడు ఇలాంటివి పెట్టేసినా సరే మా ఆయనకి ఇష్టమే. కానీ బయట తినమంటే మాత్రం సీరియస్ అవుతారు. సరే అని చెప్పి ఇంకా నైటే దొండకాయలు అయితే కట్ చేసి పెట్టినవి ఉన్నాయి. సో ఇంకా వాటితోటి ఇంకా అలాగా ఫ్రై అయితే చేసేసా అనమాట. అదే పోపు పెట్టేసి పోపులో ఇంకా అవి వేసేసా, సిమ్లో పెట్టేసా. అవి అయితే కొంచెం మగ్గాలి కదా. ఇంకా స్నానానికి నీళ్ళు కూడా పెట్టేశాను. ఎవ్వరూ లేగలేదు, అందరూ పడుకోన్నారు. సో ఇంక పిల్లలు కూడా ఇవాళ వెళ్ళట్లేదు కదా, వాళ్ళు కూడా పడుకోన్నారనమాట. నాకు కూడా ఇంకా అలా కూర్చొని ఉండాలనిపిస్తుంది. ఒక సౌండ్ ఉందనుకోండి ఇంట్లో, అలికిడిగా ఉంది అంటే కొంచెం హుషారుగా ఉంటుంది. అందరూ అలా ఉండేసరికి నాకు కూడా అలా కూర్చొని ఉండాలని ఉంది. కానీ తప్పదు, లేచి ఇంకా బాక్స్ అయితే పెట్టేశాను. సో ఇంకా మీకైతే ఎలా ఉందండి? నాకైతే నిజంగా ఈ చలికాలం ఒకసారి అనిపిస్తుంది ఎర్లీగా లేచేసి వాకింగ్ చేయడము, అలా మంచులో తిరగాలి అని అనిపిస్తుంది. కానీ అది ఒకరోజు 2 రోజులకే బాగుంటుంది. తర్వాత మనకి జలుబు చేసిందంటే మాత్రం ఇంకొంటుంది. సో నాకేమైందంటే మొన్న 31st నైటు బయట ముగ్గులు పెట్టాం కదా, జలుబు స్టార్ట్ అయిపోయిందండి. ఇంకో గొంతంతా నసనసగా ఉంది, జలుబు స్టార్ట్ అయిపోయింది, హెడేక్ వస్తూ ఉంది. సో అందుకే మెయిన్గా కొంచెం అలా ఉందన్నమాట, డల్గా కూర్చొని ఉండాలనిపిస్తుంది. సరే అని చెప్పేసి ఇంకా నీళ్ళు పెట్టేశాను. ఇంకా స్టవ్ అయితే మాత్రం అస్సలు ఖాళీ ఉండదు, ఒకటి దింపిన వెంటనే ఇంకోటి అలా పెడుతూనే ఉంటా అనమాట. సో రైస్ అయితే ఉడికిపోయింది. ఇంకా రైస్ తీసేసి నీళ్ళు మా ఆయనకి ఇచ్చేసాక ఇంకా ఇడ్లీ కూడా పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా టీ అయితే మాత్రం నేను తాగలేదండి. రెజల్యూషన్ అని చెప్పను కానీ టీ తాగడం మ్యాక్సిమం తగ్గించేద్దాం అని అయితే అనుకుంటున్నాను. పొట్ట బాగా పెరిగిపోయింది ఈ సంవత్సరం, ఎట్లా అయినా సరే నేను పొట్ట తగ్గించాలి. సో మీకు కూడా అది అంటే కొంచెం మంచిగా ఏదైనా ఎక్సర్సైజ్ అలాంటివి చేస్తూ కొంచెం హాట్ వాటర్, జింజర్ వాటర్ ఇలాంటివి తాగుతూ ఉంటే తగ్గుతూ ఉంటుంది అని చెప్పారు చాలామంది. మెయిన్గా మార్నింగ్ టైంలో హాట్ వాటర్ అంటే జింజర్ లెమన్ వాటర్ అట్లా కషాయం అంటాం కదా, సో అలాంటివి తాగితే బాగా తగ్గుతుంది అంటారు. సో నేనైతే స్టార్ట్ చేశాను 2 days నుంచి. అంటే మెయిన్గా పొట్ట తగ్గడం కంటే కూడా జలుబు ఉంది నాకు ఇప్పుడు. సో ఆ జలుబు కోసం అని చెప్పేసి తాగుతున్నా. నిజానికి జలుబు ప్లస్ పొట్ట తగ్గడానికి కూడా అదే అన్నారు. సో అది పెట్టుకొని అయితే తాగుతున్నా. అందుకే టీ నేను తాగలేదు, మా వారి వరకు ఇచ్చేసాను. ఆ తర్వాత ఇంక ఇదిగోండి పల్లీ చట్నీ. పల్లీ చట్నీలో పల్లీలు పుట్నాలు ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటాను. ఎంత పల్లీలు తీసుకుంటానో అంత పుట్నాలు. కాకపోతే పల్లీలు ఫ్రై చేసుకున్నప్పుడు పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకొని వెల్లుల్లిపాయలు కనుక వేసుకుంటే చట్నీ చాలా బాగుంటుందండి.
వీళ్ళు ఎంతమంది వేసుకుంటారు అలా వెల్లుల్లిపాయలు. సో పల్లి చట్నీలో ఒక 4 రెబ్బలు వెల్లుల్లిపాయ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇంకా మా వారికి అయితే బాక్స్ పెట్టేశానండి. బాక్స్ పెట్టేసి తనైతే పంపించేశాను. ఆ తర్వాత ఇంకొక వాయి కూడా ఇడ్లీ పెట్టేశాను. అంటే ఇంకా లేస్తారు కదా అందరికీ అన్నట్లుగాన ఇంకో వాయి కూడా ఇడ్లీ పెట్టేశాను. ఆ తర్వాత ఇదిగోండి కషాయము, అల్లము, అంటే అల్లం దంచేసుకొని కొంచెం పసుపు, ఇంకొచ్చేసి ఇది లెమన్ అనమాట. సో నేను లెమన్ క్యూబ్స్ అయితే చేసి పెట్టుకుంటాను కదా. సో ఇప్పుడు సీజన్ కదండి, మనకి నిమ్మకాయలు బాగా చవకగా దొరుకుతాయి. చవకగా దొరికినప్పుడే నిమ్మకాయ రసం తీసేసి ఐస్ క్యూబ్స్ లాగా మనం కనుక చేసి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మీకు 1 ఇయర్ అయినా సరే ఐస్ క్యూబ్స్ ఏమీ పాడవ్వవు. సో ట్రై చేయండి. మనకి ఇంకొక 2-3 మంత్స్లో 2-3 మంత్స్ ఏంటి, నెక్స్ట్ ఫిబ్రవరికే కాయలు రేటు పెరిగిపోతాయి. సో ఎవరైనా చేయాలి అనుకుంటే ఈ టైంలోనే నిమ్మకాయలు చవకగా ఉన్నప్పుడు జ్యూస్ తీసి పెట్టుకోండి. సో ఇంకా అలా ఒక్కొక్కరు లెగుస్తూ ఉన్నారు. ఎంచక్కా టీ తాగేదానివి కదా వదిన, ఇప్పుడు ఏంటి కషాయం తాగుతున్నావు అని చెప్పి శ్రావణి పక్క నుంచి అంటూ ఉందన్నమాట. ఏం చేస్తాం శ్రావణి, తప్పదు అని చెప్పేసి. అంటే నాకేంటంటే కొంచెం సేపు కూర్చొని ఏదైనా తాగడం అలవాటు అయిందండి. అది టీయా, కాఫీయా, హాట్ వాటర్ అనేది పక్కన పెడితే ఒక 10 నిమిషాలు మొబైల్ పట్టుకొని కొంచెం సేపు చూడడానికి నాకు ఒక చిన్న టైం అనమాట అది. సో అందుకు అలా అలవాటు అయింది. సో అందుకే టీకి బదులుగా ఇట్లా హాట్ వాటర్, జింజర్ వాటర్ ఇలాంటివి తాగుదామని చెప్పేసి సో అదైతే ఒక కప్పు తాగేశాను. ఇంకా పిల్లల కోసం కూడా కొంచెం చేశాను, కానీ వాళ్ళు ఎవరు తాగలేదు. ఆ తర్వాత ఇంకా ఇంట్లో పనులు యాజ్ యూజువల్ ఎప్పుడు ఉండేలాగా ఇంట్లో పనులు అయితే చేసేసాను. ఆ తర్వాత ఇంకా ఇదిగోండి సాంబార్ చేసేసానండి. 2 పూటలకి సరిపోద్దని చెప్పి. అంటే ఈ జలుబు తలనొప్పి ఉన్నప్పుడు ఏంటంటే అంతే యాక్టివ్గా అంటే వంట కూడా ఏదైనా చేద్దామన్నా కూడా చేయలేకపోతున్నాను. సో ఒక పూటకి అంటే 2 పూటలకి సరిపోద్దులే అని ఒక పూటలోనే చేసేసాను అనమాట. సాంబార్ చేసేసాను, కాలీఫ్లవర్ పకోడీ చేస్తా ఉన్నాను అనమాట. సో అందుకని ఒక 2 పెద్ద సైజ్ కాలీఫ్లవర్లు. ఇప్పుడు మనకి కాలీఫ్లవర్ బాగా దొరుకుతూ ఉంది కదండి. సో నేనైతే కాలీఫ్లవర్ మిస్ అవుతున్నాను వైజాగ్లో. ఇప్పుడు ఈ 2 కాలీఫ్లవర్లు నేను 80 రూపీస్కి తీసుకున్నాను. అదే కాలీఫ్లవర్లు మనకి వైజాగ్లో అయితే 40 రూపీస్కి, 50 రూపీస్కే ఇచ్చేస్తారు. కాలీఫ్లవరు, క్యాబేజీ, స్వీట్ పొటాటో, చిక్కుడుగాయలు, తర్వాత ముల్లంగి దుంపలు, ఇవన్నీ వైజాగ్లో బాగా, అంటే అరకు అవి దగ్గర కదా. సో అక్కడి నుంచి తెచ్చి అమ్మేవాళ్ళు. ఇవన్నీ బాగా దుంపలు అవన్నీ బాగా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. సో ఈ టైంలో నాకు అనిపించింది వైజాగ్ మిస్ అవుతున్నాను అని చెప్పి. అంటే ఎక్కువ క్యాప్సికమ్ కానీ, ఉల్లిపొరక, స్ప్రింగ్ ఆనియన్స్ ఇవన్నీ కొంచెం తక్కువకి ఉంటాయన్నమాట. ఇక్కడ కూడా దొరుకుతాయి, కాకపోతే అంత ఫ్రెష్గా అంత తక్కువకి రావు. వైజాగ్లో మాత్రం ఇప్పుడు ఈ జనవరి, ఫిబ్రవరి టైం అంతా కూడా మనకి బాగా ఫ్రెష్గా ఉంటాయి, తక్కువకి దొరుకుతాయి అన్నమాట. సో ఇక్కడైతే నేను 80 రూపీస్కి కొన్నాను 2 కాలీఫ్లవర్లు. అంటే నాకు కొంచెం ఎక్కువేమో అనిపించింది, కానీ ఇది నార్మల్ షాపు. సో హోల్సేల్ మార్కెట్కి వెళ్తే చూడాలి, వెజిటేబుల్స్ అక్కడైతే తక్కువ ఉంటాయి కదా. సో ఇంకా హాట్ వాటర్లో నుంచి తీసేసి బియ్యపు పిండి వేసానండి. ఇవాళ కార్న్ఫ్లోర్ వేయలేదు, బియ్యపు పిండి, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్టు. పిల్లలు తినరని కారం బాగా తగ్గించేసాను. కారం కొంచెం, ధనియాల పొడి, గరం మసాలా అంతే. సో కలిపేసి పక్కన పెట్టేసా. ఇంక ఈ లోపల మా పిల్లలు గోల్ చూడండి. ఇల్లు అసలు ఈ భూమిది ఎన్ని మాట్లాడుతుందంటే అన్ని మాట్లాడుతుంది. నేను వీడియో తీస్తున్నాను, మీ టీచర్కి పంపిస్తాను. అన్నావా అందుకే ఇంటికి రానన్నాను. శ్రావణికి వీడియో తీస్తున్నాను వాళ్ళ టీచర్కి. నువ్వు అనకపోతే అమ్మ ఎందుకు చెప్పింది? అంటే నువ్వు ఇన్ని రోజులు నిజం చెప్తావు అనుకున్నావు, అంటే నువ్వు అబద్ధాలు ఆడుతున్నావా భూమి? ఏమైంది ఇట్లా? మళ్ళీ అల్లు కూడా రాని. లేగు వెళ్ళిపోతుందట. ఏది బ్యాగ్ అని బ్యాగ్ వెళ్ళిపో, ఎవరు రారు, వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో తెనాలికి. నాదేనా?
సో చూసారు కదండి ఇంట్లో మా రచ్చ. అసలు ఎలా అంటే ఈ భూమిది అంటే వెంటనే అలుగుతుంది, వెంటనే ఏడుస్తుంది, వెంటనే మళ్ళీ నార్మల్ అయిపోద్దనమాట. అందుకని ఈ లక్కీ, విష్ణు, గౌతమ్ ముగ్గురు ఏం చేస్తారంటే ముగ్గురు చేరి ఈ భూమిని ఏడిపిస్తూ ఉంటారు. అది ఏడ్చేదానికి వీళ్ళు ఏడిపించేదానికి సరిపోతుంది. నేను అందుకే మీ ఇంటికి రానన్నా అని అంటుంది. విష్ణు ఎక్కువ ఏడిపిస్తాడనమాట. సో ఇంకా అట్లాగా పిల్లలతో గోల గోలలో ఇంకా నేను వీడియోస్ కూడా పెద్దగా చేయలేకపోతూ ఉన్నాను. రెసిపీస్ అవన్నీ కూడా పెద్దగా షూట్ చేయలేకపోతున్నాను అనమాట. అయితే ఇంకప్పుడే ఏజియో నుంచి విష్ణుకి, లక్కీకి యాక్చువల్గా మొన్న బర్త్డేకి బట్టలు కొనేసానండి. అయితే ఎథనిక్ వేరు సంక్రాంతి రోజు వేసుకోవడానికి మాత్రం చెరుకు ఎథనిక్ వేరు అంటే కొంచెం ఈ సల్వార్ అట్లా ఉంటాయి కదా, కుర్తా పైజామా ఇట్లాంటివి పెడదామని చెప్పేసి బతిమిలాడానండి. అరే ప్లీజ్ రా ఒక్క పేరు పెడతాను రా అని అంటే, మాకు వద్దంటే వద్దు, మాకు నువ్వు కొత్త బట్టలు కొనకపోయినా పర్లేదమ్మా, మాకు మాత్రం ఆ సల్వార్లు అవి మేము వేసుకోమని చెప్పంటే, సరే ఇంకా సంక్రాంతికి ఒక్క రోజుకి అంటే మొన్న వీడికి ఒక 3 pairs వాడికి ఒక 2 pairs కొన్నాను. సరే అవి న్యూ ఇయర్కి వేసుకున్నారు, బర్త్డేకి వేసుకున్నారు కదా, భోగికి కూడా అవే వేసేసుకోండి, సంక్రాంతికి మాత్రం ఏదైనా ఒక పేరు పెడతానులే అని చెప్పేసి ఇంకా ఈ టీషర్టును ఒక ప్యాంటు పెట్టాను. ప్యాంట్ రాలేదు, డైలీ వేర్ది ఒక టీషర్ట్ పెట్టాను పెద్దోడికి ఏంటంటే టీషర్ట్స్ అన్నీ పొట్టి అయిపోతున్నాయి, అవి విష్ణుకి సరిపోతున్నాయి. లక్కీకి మాత్రం కొత్తవి మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది. అందుకని డైలీ వేర్ ఒక 4 టీషర్ట్స్ను పండగ రోజు వేసుకోవడానికి ఒక పెయిర్ అయితే పెట్టాను వాడికి. సో ఇంకా అట్లాగా అవుతా ఉందన్నమాట. అది వేసుకొని చూస్తూ ఉన్నాడు. ఎథనిక్ వేర్ కాస్త ఎల్లో పెట్టానని, నాకు ఎల్లో వద్దు నాకు బ్లూ కావాలి అని చెప్పేసి మళ్ళీ కలర్ ఎక్స్చేంజ్ అయితే పెట్టించాడు. ఇంకా ఎల్లో రిటర్న్ చేసేసి సేమ్ అలా అంటే కాలర్ చూడండి పైకి వచ్చింది కదా, సో అట్లాగా తీసుకున్నాను అనమాట. బ్లూ కలర్ మళ్ళీ ఎక్స్చేంజ్ పెట్టాను, ఎల్లో రిటర్న్ పెట్టేసి. సో ఇంకా మిగతావి అయితే రాలేదు, సో వాటి కోసం వెయిటింగ్. అట్లా అండి. ఇంక మీ పిల్లలు కూడా అంతేనా? ఎప్పుడు చూసిన షర్ట్లు టీషర్ట్సేనా? ఎథనిక్ వేర్ వేసుకుంటారా? అస్సలు వేసుకోవట్లేదండి. చాలాసేపు బతిమలాడారు, అరే బాగుంటుందిరా వేసుకోండిరా అంటే అస్సలు. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి కూడా అలాగే ఏడ్చారు. అయినా సరే ఒక పేరు కొన్నాను, అవైతే వేసుకోవట్లే, పక్కన పడేశారు. ఇంకెందుకులే వేసుకోవట్లేదని ఇంకా రిస్క్ తీసుకోవాలనుకోలేదు. సో ఇంకా అలాగా వంట అయితే చేసేసి పిల్లలకి ఇంకా నేను వంట చేయడం, శ్రావణి పెట్టడం అనమాట, శ్రావణి డ్యూటీ. సో ఇంక అందరికి పెట్టేసి ఇంకా ఈవినింగ్ అయితే మా కింద ఫ్లోర్లో సుజాత గారు శారీస్ అమ్ముతారు అనమాట. సో అక్కడికైతే వచ్చాము శారీస్ తీసుకుందామని. సో మీరు కూడా రండి, చూపిస్తాను ఎలా ఉన్నాయో. బయట అయితే 14 దాకా అమ్ముతున్నారు కదా. అవునా? ఈ మధ్య అసలు శారీస్ నేను బాగా తగ్గించేసాను, కట్టుకోవట్లేదు. అంటే పేజ్ని బట్టి కొంచెం క్లిక్ అయితే 1400 కూడా అమ్ముతున్నారు. బ్లౌజ్ వస్తుందా? వస్తుంది. ఏ చూపించింది చెప్పండి, ఒకటి చూపిస్తా. బ్లాక్ బ్లౌజ్ వస్తుందండి. వస్తుంది. ప్లెయిన్ కోటా లేదా అండి? మీరు మొన్న కట్టుకున్న వైట్ శారీ నాకు బాగా నచ్చింది. అవి అడిగాను లేవు, ఒక్కొక్కసారి వస్తాయి. ఈ డిజైన్ ఎలా వస్తుంది, ఇది బ్లౌజ్. మొన్న మేము తీసుకున్న శారీసే కదా, ఇదేమో ఇలాంటిది, కాకపోతే ఫ్యాబ్రిక్ వేరే, అది సిల్క్ వచ్చింది. సిల్కే కదా శ్రావణి? ఏమో క్లాత్ ఐడియా లేదు. సిల్క్ ఇది ఒక డిజైన్. ఇంకా ఇవైతే కోటా కలంకారీ శారీస్ అండి. కోటా కలంకారీ అంట 1100 చెప్పారు, అంటే ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పారు. సో ఇంకా ఎక్కువ చెప్పి తగ్గించడం అట్లా ఏం లేదు భారతి, ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పారనమాట. సరే అని చెప్పేసి ఇంక ఇవి ఫస్ట్ చూసాము. అంటే బ్లాక్ ఏమో శ్రావణికి, యాక్చువల్గా బ్లాక్ నాకు నచ్చింది, శ్రావణికి నచ్చింది, అన్నీ బాగానే ఉన్నాయి. 4 కలర్స్ చూపించారు, అయిపోయాయంట. సో మెరూన్, ఆ తర్వాత కొంచెం రెడ్ అంటే మెరూను, ఇది వచ్చేసి చాక్లెట్ కలరు, ఒకటేమో మెరూన్ కలరు, ఒకటేమో బ్లాక్ కలరు, ఇంకోటేమో మెరూన్లోనే కొంచెం డిజైన్ మారిందనమాట. సో అట్లాగా ఫస్ట్ చూడగానే ఇవే నచ్చింది. అయితే దీని లోపల బ్లాక్ డిజైన్ వచ్చింది కదా, సో అత్తయ్య దగ్గర పెట్టడానికి, అంటే నేను అసలు కట్టుకోవట్లేదు చీరలు, వేస్ట్ అయిపోతున్నాయి, ఒక్కసారి మాత్రం కొని అత్తయ్య దగ్గర పెడదాము, అంటే పండక్కి పెడతాం కదా, సో అందుకనేసి వచ్చాను. కాకపోతే దాని మీద ఇంకా బ్లాక్ డిజైన్ ఉండేసరికి వద్దని చెప్పేసి ఇంకా పక్కన పెట్టేశాను అనమాట. వేరేవైతే చూస్తూ ఉన్నాము, కానీ అవైతే చాలా బాగా నచ్చాయి నాకు, శ్రావణికి. ఆ తర్వాత అన్నీ కూడా ఎక్కువ కాటన్. ఇది వచ్చేసి కలంకారీ
కాటన్ అనమాట. ఇందాక ఫస్ట్ చూపించింది ఏంటి అంటే కోటా కలంకారీ. ఇదేంటి అంటే ప్యూర్ కాటన్. ఇవి 800 ఎంతో చెప్పారు. కాకపోతే ఇవి వద్దులే అని చెప్పాను కాటను. సో ఇవి కూడా బాగానే ఉన్నాయి యాక్చువల్గా కాటన్ కూడా. ఆ తర్వాత ఇప్పుడు ఎక్కువగా ఇవి చందేరి, అదేంటి మల్ కాటన్, ఇవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. సో అవి మల్ కాటన్ అంట. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంది. ఒకటి 600, ఒకటి 800 అట్లా ఉంది. నాకైతే ఈ వైట్ అండ్ బ్లాక్ బాగా నచ్చిందండి. కాకపోతే నా దగ్గర వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఒకటి ఉంది. అంటే వేసుకోవట్లేదు కదా, మళ్ళీ ఎందుకు కొని పక్కన పెట్టేయడం అని చెప్పి శ్రావణికి కూడా నచ్చిందనమాట. సేమ్ ఇంచుమించు శ్రావణిది నాది టేస్ట్ ఒకేలా ఉంటుంది. పూజలు ఫంక్షన్స్ అప్పుడు కొంచెం డార్క్ కలర్స్ చూస్తానండి. నార్మల్గా మాత్రం ఇట్లాగా లైట్ కలర్స్, పేస్టల్ కలర్సే ఇష్టం అనమాట నాకు. శ్రావణికి కూడా ఇంకా అలాగే. శ్రావణి కూడా ఆ శారీ బాగుంది నన్ను, అది కూడా పక్కన పెట్టామన్నమాట, బ్లాక్ అండ్ వైట్ శారీ. ఆ తర్వాత ఇంకా ఇది వచ్చేసి గ్రీను. అంటే అత్తయ్య దగ్గర పెట్టే శారీ ఏంటి అంటే అసలు బ్లాకే ఉండకూడదు అని, చిన్న లైన్ ఉన్న బ్లాక్ ఉన్నా సరే మామయ్య ఒప్పుకోరనమాట. అందుకని చెప్పేసి కంప్లీట్గా ఇంకా అసలు బ్లాకే లేకుండా చూస్తూ ఉన్నాను. ఇది వచ్చేసి సో ఇంకా ఇవి వచ్చేసి ఖాదీ కాటన్ అనమాట. యాక్చువల్గా ఖాదీ కాటన్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదండి. నేను ఒక 10 years బ్యాక్, అంటే ఒక 9-10 years బ్యాక్ తీసుకున్నాను ఖాదీ కాటను. చాలా కాస్ట్ ఉండేదండి. ఆ శారీ అప్పుడు 1800 నుంచి 2000 ఉందన్నమాట. ప్యూర్ ఖాదీ కాటన్ శారీ నా దగ్గర ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, బరువు ఉండదు. ఇవేంటి అంటే 500 అంట. ఇప్పుడు ఆవిడ చూపించారు, ఎక్కువ కలర్స్ లేవు, 2-3 కలర్సే ఉన్నాయి. అందులో కూడా కొంచెం క్వాలిటీని బట్టి వేరియేషన్ ఉంటుంది భారతి. ఇప్పుడు 700కి అట్లా కూడా బయట వస్తున్నాయి. సో ఇదొక క్వాలిటీ, ఇది 500 అని చెప్పారు. ఫస్ట్ చూపించే కదా మెరూన్ కలర్ అది. సో అది 500 అంట ఖాదీ కాటన్. కాకపోతే నా దగ్గర సేమ్ అదే మెరూన్లోనే ఖాదీ కాటన్ ఉంది. కాకపోతే అది ఎప్పుడో 9-10 years బ్యాక్ శారీ, అప్పుడు ఎక్కువ పెట్టి కొన్నాను. కానీ క్వాలిటీ ఉంటుందండి నిజంగానే. ఖాదీ కాటన్ బాగుంటాయి శారీస్, నాకు ఇష్టం. కాకపోతే నేను కట్టుకునిందే ఉండట్లేదు. ఒకసారి మీకు కానీ చూపిస్తే ఏంటి భారతి ఇన్ని చీరలు ఉన్నాయా నీ దగ్గర అంటారు మీరు. అన్ని చీరలు ఉన్నాయి, కాకపోతే వాటి మీద మంచి బ్లౌజులు, అంటే బ్లౌజులు కొన్ని పొట్టు అయిపోయినాయి, ఇంకా అట్లా ఉంటాయి కదా. సో అన్నీ కొన్ని వైజాగ్లో వదిలేసాను, కొన్ని ఇక్కడ ఉన్నాయి. కట్టుకోనింది మాత్రం కట్టుకోవట్లేదు. సరే అని చెప్పి ఇంకా ఇది కూడా ఖాదీ కాటన్లోని, ఇది 600 అండి. ఆ ఎల్లో కలర్ శారీ అది నచ్చింది. సో అది తీసుకుందాము అనుకున్నాను. ఆ తర్వాత ఇవి ఇక్కత్ కాటన్ పట్టు మిక్స్ అంట, 1800 చెప్పారు. యాక్చువల్గా ఆ చీర బాగుంది కదా, ఆ గోల్డ్ కలర్ షైనింగ్ వస్తుంది చూడండి, ఈ చీర బాగుంది. కాకపోతే ఇక్కత్ డిజైన్ కూడా నా దగ్గర ఉన్నాయి, కనీసం ఒక 2-3 ఉన్నాయి ఇక్కత్ డిజైన్లో కూడా. సో అందుకని చెప్పేసి వద్దులేండి అని చెప్పా. సో ఈ గ్రీను ఎల్లోలో ఒకటి తీసుకుందాము, తక్కువ బడ్జెట్లో అవగొట్టేద్దాము, ఎందుకంటే వేసుకోవట్లేదు, మనీ వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పి. ఇవి 600, ఎందుకంటే నేనే వేసుకుంటాను. అత్తయ్య దగ్గర పెట్టిన చీర ప్రతి సంవత్సరం అండి, సంక్రాంతికి ఆ తర్వాత వరలక్ష్మి వ్రతానికి ఖచ్చితంగా 2 చీరలు కొంటాను. సో ఆ 2 చీరలు కొనడానికి వెళ్ళి ఆ పక్కన ఇంకా ఏదైనా నచ్చితే అలా ఇంకొక శారీ అట్లా చూస్తానన్నమాట. సో ఇప్పుడు కూడా వచ్చిందేమో సంక్రాంతికి అత్తయ్యకి తీసుకుందాం శారీ అని, కానీ ఆ శారీ మళ్ళీ ఎల్లో శారీ, గ్రీన్ శారీ నచ్చింది, అది పక్కన పెట్టాను. మళ్ళీ ఫస్ట్ వచ్చిన ఈ చీరలకే వచ్చామన్నమాట. సో ఈ మెరూన్ బ్లాక్ శారీ ఇంకా చాలా నచ్చేసాయి. ఈ చీరలు చాలా బాగున్నాయి అన్నమాట నిజానికి చెప్పాలంటే. అందుకని చెప్పి ఇంకా ఆ 2 చీరలకే తీసుకున్నాము. అయితే మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజన్ అనమాట. బ్లాక్ ఒకటి, మెరూన్ ఒకటి తీసుకున్నాము. అయితే ఇవి అత్తయ్య దగ్గర పెట్టట్లేదు, అంటే పెద్దవాళ్ళ దగ్గర పెట్టేటప్పుడు బ్లాక్ ఉండకూడదు కదా. సో ఈ శారీ సంక్రాంతికి కట్టుకుందాము, మళ్ళీ ఎలాగో ఇంకా బట్టలు కొనాలి, మగవాళ్ళ బట్టలు మామయ్యకి అలా కొనాలి కదా. సో అప్పుడు ఎలాగో షాపింగ్కి వెళ్తాం కదా, అప్పుడు ఏదైనా ఒక సింపుల్ శారీ చూద్దాంలే దేవుడి దగ్గర, అదే అత్తయ్య దగ్గర పెట్టడానికి అని చెప్పి. బ్లాక్ ఉన్నా సరే ఇంక పెట్టకూడదు కదా అని ఇంక ఇది నేనైతే తీసేసుకున్నాను. ఒకటి బ్లాక్, ఒకటి మెరూన్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ రెండిట్లో శ్రావణి ఏది తీసుకుంటుందో నేను ఏది తీసుకుంటా అని చెప్పి కన్ఫ్యూజన్ అనమాట. సో ఆవిడ దగ్గర అయితే మాత్రం తీసుకొని వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటున్నాం ఏది బాగుందా అని చెప్పి. అన్నయ్యని అడిగితే అన్నయ్య అన్నారు 2 బాగున్నాయి, అయితే నువ్వు బ్లాక్ తీసుకునే పని అయితే బ్లాక్ తీసుకో అన్నారనమాట. అయితే శ్రావణి ఏదో అంటూ ఉంది, ఏదో ఒకటి చెప్పు అంటే భారతీకి రెండిట్లో ఏదైనా బాగుంటుంది, కాకపోతే నీకు బ్లాక్ బాగుంటుందేమో అని అన్నారు. సరే శ్రావణి అయితే నువ్వు బ్లాకే తీసుకోలే అని చెప్పేసి అన్నాను. ఎవరి దగ్గర ఉంటే ఏంటి, మళ్ళీ మనం కట్టేది ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి,
ఆ చీర మళ్ళీ కావాలి అనుకున్నప్పుడు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కదా, ఎవరి దగ్గర ఏ చీర ఉంటాయి ఏంటిలే అని చెప్పేసి ఇంకా శ్రావణి బ్లాక్ తీసుకుంది, నేనైతే మెరూన్ తీసుకున్నాను. సో నిజానికి 2 చీరలు బాగున్నాయి, 2 ఒకేలా ఉన్నాయన్నమాట. సో మొత్తానికి ఒకదానికి వెళ్ళి ఇంకోటి కొనుక్కొని వచ్చామండి. అదనమాట ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే. సో చూసారు కదా, నేనైతే రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. మీ షాపింగ్ ఎంతవరకు వచ్చింది, మీ క్లీనింగ్ ఎంతవరకు వచ్చింది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.